సో ఇది మాత్రం మీరు షాక్ అవుతారు. ఎందుకంటే మనం ఇలా స్టే మొత్తం ఆ బిల్డింగ్ లో అయితే చేయబోతున్నాం. అన్ని రూమ్లలో కొట్టిస్తా. మొత్తం అసలు ఇది కోటలా ఉంది. వచ్చింది వచ్చింది పోయే కాలం వచ్చింది పండింది. మీరు మజా ఒక్కసారి చేస్తే బాగుంటుంది. అరే జుట్టు అది వచ్చింది అన్నా. ఇగో చెయ్యి పెట్టింది. ఏమైంది? ఛాతీని వస్తుందా? జిడ్డు పడిపోయినా వెల్కమ్ బ్యాక్ టు ఏదో ఒక ఛానల్ అనమాట. సో గైస్ ఇవాళ అయితే మనమైతే ఒక హంటింగ్ ప్లేస్ కి అయితే వచ్చినాం అనమాట. సో ఇది మాత్రం మీరు షాక్ అవుతారు. ఎందుకంటే మనం ఇవాళ స్టే మొత్తం ఆ బిల్డింగ్ లో అయితే చేయబోతున్నాం. సో ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు లైట్ లో ఎట్లా బ్లింక్ అవుతున్నాయి ఏంది అనేది. ఉట్టి ఆ 3 rooms వరకే మనం ఉండొచ్చు అనమాట. సో పక్కన ఉన్న రూమ్స్ లో అలౌ లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎన్ని ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగినాయి అనమాట. సో ఇవాళైతే మేము ఆ 3 rooms లో ఒక్కొక్కరు డివైడ్ అయ్యి టీం అంతా వచ్చినాం. యాక్చువల్లీ నిన్న వీళ్ళకి దీని గురించి కనుక్కోమని చెప్పిన. బట్ నిన్న వీళ్ళు వచ్చినప్పుడు ఏమేమి సపోర్ట్ వచ్చినారు నిజంగా చెప్తున్నా. నిన్న 2:30కి వచ్చినాం అసలు. 2:30 వరకు అయితే నేను వచ్చినాక ఏమైందంటే మనకి ఒక ఆడమే ఏడుస్తున్న సౌండ్లు అయితే మనకి వినిపించినాయి. చిన్నపిల్ల ఆడమే ఏడుస్తున్న సౌండ్. ఎందుకంటే నేను స్పీకర్ నాకు ఏడిపోయినా నేను స్పీకర్ తెచ్చుకుంటా, అది కారణం మర్చిపోయినా అని చెప్పి నేను ఆడికెళ్ళి నేను స్పీకర్ గురించే నేను ఆడదాకా వచ్చిన. నిన్న ఏమైందంటే వీళ్ళు ఆల్మోస్ట్ మీరు పోయి వీడియో తీసిరండి నాకు పని ఉంది అది అంటే వీళ్ళు వచ్చిర్రు సరే చేస్తా అని. సో వీళ్ళతో కూడా కాలే. సో మనం వీడియో తీయడానికి ఏముంది చెప్పు. ఇవాళైతే వచ్చినా అనమాట. ఒక డోర్ ఓపెన్ చేసి ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది. సో ఇవాళ అదే ఒకటే దగ్గర ఉందాం. ఫస్ట్ అయితే మనం మీదికి అయితే పోదాం. అన్ని రూమ్స్ లో ఏంది ఆ 3 rooms తప్ప వేరే రూమ్స్ లో నేనైతే తాళం తీసుకున్నాను అనమాట. దేని తాళం దానికన్నా వాటర్ బాటిల్ కూడా నేను ఇలా ఏమంటున్నా ఒక్కొక్క రూమ్ కి పోదాం. నన్ను విలువగా నన్ను దండం పెడతా అన్న. నేను భయపడతా. ఎందుకంటే ఎందుకు భయపడతా చెప్తా. నా గాలి నువ్వు మనుషులతో 20 మందితో కొట్లాడా నా కొట్లాడొచ్చు, గాలితో కొట్లాడలేము మనం. అరే గాలి ఇంట్లోకి వచ్చిందంటే ఇల్లంతా నాశనం చేస్తావా? ఎండకు నుంచో అన్నదో మంత్రం చెప్పిండు అన్న. మంత్రం చెప్పండి. నీకెందుకు నువ్వు ఎన్నో కథం బస్ అవనా మరి మంత్రం నీకెందుకు? సో గైస్ ఇవాళైతే మనమైతే పోతున్నాం ఆడపోయినా. సో గైస్ ఇప్పుడైతే మనమైతే లోపల పోతున్నాం. నైట్ స్టే మొత్తం అయితే దాని లోపల అయితే చేయబోతున్నాం అనమాట. ఈ వీడియోలో ఎవరికైనా ఇబ్బంది అయితే మనకైతే ఏం సంబంధం లేదు. ఎందుకంటే మేము రాత్రి ఇంతగానం డేంజర్ మీకు చెప్తున్నా కూడా మీరు ఇంటలేరు. అన్నవాళ్ళు పోలీసు వస్తారు మనం వీడు ఉందాం గంగు. నేను కొట్లాడతా.
నేను తీసుకోవద్దా? అవునా? రారా నువ్వు అన్ని రూమ్లలో కొట్టిస్తా. లైట్ ఎట్లా కొట్టుకుంటావు? పోదాం పోదాం. వద్దు, నీకు ధైర్యం ఉందా? రా. ధైర్యం ఉన్నా వద్దానా? రాగా. వద్దు. డోర్ అయితే చూడండి, ఎంట్రన్స్ ఉందన్నమాట. సో ఇది గ్లాస్, మీరు అటు చూసేది. అరే నీ వీకెండ్ దుంకేస్తారా? ఇట్లా ఇట్లా దుంకేస్తా చూడరా. అయ్యి నువ్వు సీరియస్ ఉండవు, నువ్వు నీకు అర్థం అవుతలేదు ఇది. ఓపెన్ అయిందా? అందరు రండి, అందరు ఒకటే రూమ్ లో ఉందాం. నేను ఒక్కనే తిరిగేసి వస్తా, వీడియో పెట్టుకోండి. నేను ఒక్కనే పోసి వస్తా. ఏం కాదు, వచ్చింది వచ్చింది పోయే కాలం వచ్చింది పండింది. సందే చూసి కన్నే కొట్టి పట్టించద్దు. వదులుకో ఈ ముక్తయోషపై నీ ఆశ. సాయిబాయ్ మనం మిగిలిన బాయ్ ఏం కాదు, ఎందుకు భయపడుతున్నా? సాయి మీకెళ్తుండే ఆవురు పెట్టి ఇంత పెద్ద ఉంది నీకెందుకు ఇంకేండు? ఎందుకు ఏం చేస్తున్నావు నువ్వు? మీకు ఆయన తెలిసిందా? ఆడికి ఉరికొస్తున్నావా? లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఎవరో సెట్ వేసుకొని వస్తున్నా. ఈ సండి కింద ఉన్నా మీకు కింద లెఫ్ట్ సైడ్ కింద ఉన్నాడు. అవును సార్, అమ్మతోడు భయం ఏందన్న రజాగాడ. నేను నిజంగా చెప్తున్నాను, ఇక్కడ నించున్నాం అందరం. ఈ గల్లుందా? ఈ లైట్లన్నీ కొట్టుకుంటున్నా. అన్న ఈ కిటికీ దగ్గర నీకు ఎవరు వచ్చారు మీద, ఇగో మొత్తం మీద, ఇగో మీద ఉన్నారు. కనిపించిందా? లాస్ట్ రూమ్ లా మొత్తం అసలు ఇది కోటలా ఉంది. మీదికి పోదాం అంటే ఎట్లా పోతాం? నేను పోతాం, మళ్ళీ అందరు సగంలా భయం పడుతారు. ఎందుకంటే మీరు అందరు వచ్చిర్రు, నాకు కూడా కలిసి అనిపిస్తుంది. ఎందుకంటే నేను భయపడ్డానా? నిన్నమే ఒక 7 మంది ఆడగు. ఏమైంది? ఛాతీని వస్తుందా? ఏమైతుంది? ఏం కాదు. నిజంగా ఉందని అమ్మల మీద ఒట్టేస్తున్నా. నిజంగా ఉందా వద్దానా? మదక అయిపోతుందనా? ఏదన్నా ఊరికేమన్నా ప్రాబ్లం మనకి కదా. ఎవరైతే ఏడుస్తుర్రో ఈడ దాన్ని బయట కొట్టే బాధ్యత నాది. ఏడుస్తుడు కాదన్నా, మనకు ఒక ఏముంటది? ఇగో మనం హైదరాబాద్ గుడ్డి వేరినా మనకు అంతగానం ఉండదు. కానీ ఏంటంటే మేమే తనం షాక్ అయినామంటే అది నిజంగా వచ్చిందన్న వాయిస్. కుక్కలు ఎడుపు మనం గుర్తుపడతాం, మన కుక్కలు ఎడుపు గుర్తుపడతాం, మన ఇంటికాడ కొడుతాయి. ఏంటంటే ఒక పిల్ల నిజంగానే ఏడుస్తున్నాడు సౌండ్ వచ్చింది నాకు. అది నిజం. అది నీకు ఎప్పుడైనా ఇంత సీరియస్ చెప్పిన మజాక్ ఆడతా, నేను ఫుల్ మజాక్ ఆడతా. కాకపోతే నేను ఏమన్నా అంటే స్విమ్మింగ్ పూల్ దాకా పోయినా, బయట స్పీకర్ తీసుకొని పోయినా, అది ఏడుస్తుంది ఆ పిల్ల.
వద్దురా బాబు ఈ లొల్లిరా వద్దురా అని చెప్పి గమ్మున వచ్చి అడుగున్నా దయ్యంని పచ్చగా కొడుతున్నా నేను ఇవాళ అంతే. నడు పోదాం, నడు లోపల, నేను ఒప్పుకొని పోతా. నడు నడు నడురా నడురా. ఏయ్ పప్పాయ నైటర్నా అన్న మొత్తం మీది దాకా నేను పోతా అన్న, మొత్తం మీది దాకా విరేసి వస్తా. అది దొరికింది అనుకో అన్న, పొట్టు కొడతా. ఒప్పుకొని పోతా మీదికి. లోపల పోగానే రిటర్న్ ఉరుకొస్తారు చూడు. హర్ష భాయ్ ఎవ్వరికి ఏం అర్థం అవుతుంది, ఎందుకంటే నేను రాత్రి లైవ్ సౌండ్ నేను వింటున్నాను. నేను లైవ్ విన్నా. నీకు ఎప్పుడు నేను అబద్ధం చెప్పలే, నేను ఎప్పుడు నీతో మజాక్ కూడా ఆడలే ఏ వీడియోనన్నా కానీ. ఇది నిజం చెప్తున్నా. ఇది ఒక్కసారి నేను సన్నీ ఇంకా మనోడు లైట్ ఆ మీద ఏందిరా ఇదిగో మొత్తం మీద ఆ మీద ఏందిరా మొత్తం మీద నేను చూపిస్తాను, నేను చూపిస్తాను. ఏయ్ మన ఇర్ఫాన్ అని ఇటు తీసుకురా. ఇగో ఇగో నేను చూపిస్తాను, ఆగురా నేను చూపిస్తాను. సపోర్ట్ వినిపిస్తుందా? ఇంకొకరికి వస్తుంది. కపల సౌండ్ గుంపుండి అందరం పోదాం. మా జాలో మా జాకే బయట పో ఆడ పోయి కూర్చో, వానికి ఆడ పోయి కూర్చోబెట్టే. హర్ష నువ్వు వచ్చేవా? మీరు చూడండి ఇది ఎట్లుంది ప్లేస్. సో ఈ ప్లేస్ లో అయితే మనం అయితే పోతున్నాం. మొత్తం లైట్లు గీట్లు అన్ని ఆఫ్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు చూపిస్తా ఇది. సో ఇది అన్నమాట మనం పోవాల్సింది. ఇక లైట్లు అన్ని బ్లింక్ అవుతున్నాయి. సో దీని లోపల అయితే మనం అయితే పోతున్నాం అన్నమాట. ఏడుంది అగో అరే నడుస్తుంది కనిపిస్తుంది కనిపిస్తుంది. ఏడా 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 కనిపిస్తలేవు. ఒకటిసారి పైకి పోతున్నప్పుడు ఏడా ఏడుంది? దయ్యంని కొడతా దయ్యంని కొడతా అన్నాడు. సాయన ఫస్ట్ లో నుంచి దొరికిందన్నా, సాయన ఫస్ట్ లో నుంచి దొరికలే. వద్దన్నా లైట్ మన బైక్ రోడ్ గీట్ రోడ్ వద్దు, ఇంటికే పోతాం గమ్మున. ఏడుంది బా? అరే బ్లాక్ కలర్ కనిపిస్తుంది. అరే 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 మొత్తం మీద చూడు, మొత్తం మీద చూడరా, మొత్తం మీద చిన్న డబ్బా డబ్బా చెప్పు ఉంది మొత్తం. ఇగో ఇగో ఇగోరా ఈ డబ్బా దగ్గర ఇగో చెయ్యి, ఇగో ఈడరా చెయ్యి కదులుతుంది ఇప్పుడు. అరే ఓ అంత క్లియర్ గా కనిపిస్తుంది కదరా. కెమెరా ఉందని కాదు, ఫుల్ చెప్తున్నా. దేవుని మీద అడిచిపోతుండే మేము విన్న సౌండ్ విన్న సౌండ్ ఉంటే మీరు అర్థం చేసుకున్నాను. మనం ఒకటి అనుకుంటున్నాం, ఒకటి సీరియస్ అవుతుంది. మనం నేను భయపెడదాం అనుకున్నా కానీ నిజంగా నాకే భయపడిందిరా. ఏమంది? అరే క్యాప్చర్ దాంట్లో ఫోన్ ఆఫ్ చేసి అరే చూపి ఇటు చూపి ఫోన్ ఏముందిరా అది? అరే ఆడపిల్ల ఉందిరా. అరే గంగో 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 మనోలే ఇది, మనోళ్ళు ఎవరైనా పోయిరా? మనోడు ఎవ్వడు పోలే, అందరు ఏయ్
అరే అన్నా జుజ్జన్న తెల్లబట్ట అమ్మతోటి నిజంగా ఇప్పుడే వచ్చిందన్న తెల్లబట్ట. అరే అవును వచ్చిందన్న, నిజంగా వచ్చింది తెల్లబట్ట ఇప్పుడే వచ్చింది. నేనైతే నిజంగా ఇదిగో జుట్టు అది వచ్చింది నిజంగా పిల్లలు ఉన్నారు పైన, పిల్లర్ ఉంది ఈయనే వచ్చింది. నాకు కనిపిస్తలేదు. ఒక్క నిమిషం అరే వచ్చిందా, నేను కూడా చూసిన. అమ్మతోడా నిజంగా వచ్చింది. అమ్మతోడా పిల్లలు అనుకున్నా గంగు. నిజంగా ఇట్లా ఎగిరేసి వెళ్ళిపోయిందన్న. ఇక్కడ అందరు ఉన్నారా? నరేష్ ఏడున్నాడు? నిజం ఉన్నాడు. ఈయనే అరే మీద మజాక్ ఆడకండి అన్న తెల్లబట్ట ఒక జుట్టు ఇప్పుడే లేచిపోయిందన్న. సౌండ్ వస్తుంది, ఇచ్చే సౌండ్ సౌండ్ వచ్చేరా. అరే ఈయన వచ్చింది తెల్లబట్ట. దాంట్లో ఇల్లు లేకుండా దాంట్లో లాస్ట్ కనిపిస్తుంది అన్న. వాడ వాడ అక్కడ లాస్ట్ అవ్వు ఎంట్రెన్స్ కాడ వాడ. ఇట్లకే వచ్చిందన్న. ఈ పిల్లలు ఉందన్న పైన వచ్చింది. అందరు ఇన్నే ఉన్నారు, మీద ఎవరు ఉన్నారు చెప్పురి. పుల్లకుల్లా చెప్పురి అందరు. అమ్మతోడ గిడికి వచ్చిందన్న. అన్నా ఇగో అన్న దాసుకుందా అందరం మీదికి పోదాం. అందరు మీదికి పోదాం. అందరు మీదికి దాన్ని చంపేస్తాం. కామెడీ కామెడీ ఏం కాదన్నదా. అరే ఓవర్ యాక్షన్ చేయకు. కామెంట్స్ మీదికి పోదాం నాడు. నేనుకోసా నన్ను పట్టుకోకు. ఎవరో మీద ఉన్నారా కొడుతూరు దీంతోడు. గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట. అరే అక్కడ నుంచి వేసి ఇక్కడ ఎవరు ఉన్నారు? ఇక్కడ నుంచి ఎవరేసారు? ఏడికెళ్ళి ఎవరేసారు? లైట్ వస్తుందన్న మీద. అరే ఉంది రాదా? అరే ఇద్దా ఇక్కడ తెల్ల బట్టలు వేస్తున్నారా? లైట్ వస్తున్నాయి. అందరం పోదాం దా. ఏ దా గంగ. అరే నలుగురు పైన కూడా చూస్తే పులికుంటే నువ్వు చూసి వద్దనా? ఏం కాదు రారా ఇట్లా భయం పడితే ఇట్లా. అరే వద్దు ఉండండి, లైట్లు ఉండండి. అన్ని రూమ్ లో చూపిస్తాం. అన్నట్టుంది.
మీరు మజా ఒక్కసారి చేస్తే బాగుంటుంది ఊరు మజా పడతా. కోడి మొత్తం కోడి మజా ఆడతుంది అన్న. సో గైస్ రూమ్ లో ఎట్లుంది, ఈ రూమ్ లో ఎవరు ఉన్నారు ఏంటి అనేది కొంచెం ఇంటర్ఫేస్ సో గైస్ ఇట్లా ఉంది అనమాట ఫామ్ హౌస్. చూడాలనుకున్న లగ్జరీగా ఎంత మంచిగా ఉంది. సో మీరు ఇట్లా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ ఇట్లాంటి ఫామ్ హౌస్ మీకు కూడా కావాలంటే కింద డీటెయిల్స్ పెడతా, మీరు వచ్చేయండి. అండ్ ఇక్కడ మార్నింగ్ లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మేము ఒక ప్రమోషన్ కి అనేది ఇట్లా అయితే చేసాం అనమాట. సో మీకు కూడా కంటెంట్ ఉంటుంది అండ్ అన్న వాళ్ళకి మంచి లొకేషన్ ఉంటుంది, మీకు ఎంటర్టైన్మెంట్ అయినట్టు ఉంటుంది. అండ్ మీరు ఫామ్ హౌస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మోయినాబాద్ లో ఉంది. మీకు డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, కావాలంటే తీసుకోరి. అండ్ గైస్ ఇక్కడ అంటే మేమే లైట్లు అన్ని అడ్జస్ట్ చేస్తాం అనమాట. సో రూమ్స్ అయితే చాలా లగ్జరీ ఉంటాయి. వీడు వచ్చేసి 12 రూమ్స్ అనమాట మనకి. ఆడ స్విమ్మింగ్ పూల్ అన్ని A to Z అనేది మీకు సో ఇట్లా రూమ్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఒక 500 to 600 మెంబర్స్ దాకా మీరు ఈడ తెచ్చుకోవచ్చు, ఫంక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక రూమ్. సో ఇది రూమ్ అనమాట. సో ఇంతమంది మంచిగా భర్పూర్గా వండుకోవచ్చు. ఇట్లాంటి బిల్డింగ్ మొత్తం రూమ్స్ ఉన్నాయి. అండ్ గైస్ నిజంగా చెప్తున్నా, స్విమ్మింగ్ పూల్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీకు ఇట్లా ఏమైనా కావాలంటే కింద డీటెయిల్స్ ఇస్తున్నా. మీకు స్విమ్మింగ్ పూల్ అయితే ఒకసారి చూడండి. సో ఈ ఫామ్ హౌస్ లో అయితే మీరు మంచి ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఈడ ఎంత మంచిగా ఉంది. అండ్ అటు కూడా చూడండి స్టేజ్ ఉంది. సో కాటేజ్ చూడండి ఇట్లా ఎంత మంచిగా ఉంది ఫామ్ హౌస్ అనేది. మీకు ఆడ రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో మీరు ఎంతో మంది వచ్చినా సరిపోతుంది అనమాట. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. నేను కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాల్ చేయొచ్చు. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా చూస్తావు కదా. సో ఇది వచ్చేసి కిచెన్ టైప్ అన్నమాట. సో మనకేమైనా కుకింగ్ అన్నా ఇక్కడ అయిపోతుంది మీకు. అండ్ గైజ్ నిజంగా అంటున్నా, రూమ్స్ అయితే చూసిరు కదా ఎంత లగ్జరీ ఉంది ఏముంది. సో మేమైతే ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అయితే మీ అందరికి ఇచ్చినాం అనమాట. ఎందుకంటే చాలా మంది మన ఛానల్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అని చెప్పి సో హారర్ మ్యూజిక్ పెట్టేసి అయితే చేస్తున్నాం అనమాట. సో గైజ్ మీకు ఇట్లాంటి నచ్చితే నేను నిజంగా హంటింగ్ చేస్తాను అనమాట. సో మీకు ఈ కంటెంట్ నచ్చితే నాకు ఖచ్చితంగా చెప్పండి, అప్పుడైతే రియల్గా పోతా అనమాట. సో ఇది మేము టీం అందరం కలిసి అప్పుడే అయితే పోతే 2-3 పోతారు, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అట్లాంటి మీకు హంటింగ్ ప్లేసెస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అట్లాంటి వీడియోలు తీస్తాను.